అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు ముఖ్యంగా ఫస్ట్ నేను వెంకీ అట్లూరి అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి సీరియస్గా. ఎందుకంటే ఆయన ట్రావెలింగ్లో ఫస్ట్ సినిమా నుంచి నేను ఉన్నాను. వీటి గురించి మాట్లాడే ముందు నేను ఒక సినిమా గురించి మాట్లాడాలి. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా రివ్యూవర్స్ అందరి చేత హ్యాట్స్ ఆఫ్ అనిపించుకొని, ఆడియన్స్ అందరి చేత క్లాప్స్ కొట్టించుకొని, ప్రొడ్యూసర్ల చేత షబాష్ అనిపించుకొని, నెట్ఫ్లిక్స్ అనే ఒక పెద్ద ఓటీటీ సంస్థలో అంటే కొన్ని నెలల పాటు ట్రెండింగ్లో ఉంది. తర్వాత నేషనల్ అవార్డే వచ్చి ఇంట్లో ఉంది. ఆ సినిమా పేరు లక్కీ భాస్కర్. అది తీసిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి గారు. మామూలు విషయం కాదు. అప్పట్లో మాయాబజార్ అని, శంకరాభరణం అని, రుద్రవేణ్ అని ఇలాంటి క్లాసిక్స్ గురించి మనందరం మాట్లాడుకుంటాం. ఈ జనరేషన్కి లక్కీ భాస్కర్ కూడా ఒక క్లాసిక్ మూవీ అనమాట. అలాంటి మూవీ తీసిన వెంకీ అట్లూరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు మా గురువు గారి డైలాగ్ ఒకటి బాగా గుర్తొస్తుంది. త్రివిక్రమ్ గారి డైలాగ్ ఒకటి అరవింద సమేతలో, ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు తాలూకు ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండింగ్ అంటారు, అలాగే వ్యాపారస్తులు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, నార్మల్ జనాలు జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్లో ఒక గొప్ప థాట్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ జనరేషన్లో వెంకీ అట్లూరి అన్న కూడా నిజంగా టార్చ్ బేరర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప థాట్స్, అంటే చదువు చెప్పిన గురువును గౌరవించుకోవాలి, అలాగే ఎంత బాగా చదివితే అంత రెస్పెక్ట్ మనకు వస్తుందనే ఒక గొప్ప థాట్ని ఈ జనరేషన్కి సార్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే వేగంగా, ఎక్కువ వేగంతో నడిపే బండి అయినా, వేగంగా వచ్చే రూపాయి అయినా ఏదో ఒక రోజు మనల్ని కింద పడేస్తుంది అని అత్యాశకు పోకుండా ఉన్న దాంట్లోనే ఎంత సంతోషంగా ఉండొచ్చు అనే గొప్ప కాన్సెప్ట్ని, ఆ థాట్ని మళ్ళీ లక్కీ భాస్కర్ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు ఈ విశ్వనాథ్ అండ్ సన్స్లో సూర్య గారితో అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, అంటే మార్నింగ్ షో, ఫ్యాన్స్ షో కూడా ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చు అనే ఒక మంచి సినిమా ఈ థాట్తో ఈసారి ముందుకు రాబోతున్నాడు. అలాంటి వెంకీ అన్నకి అంటే అప్పట్లో మనకి సినిమా పోస్టర్ల మీద హీరో గన్ను పట్టుకుంటేనో, కత్తి పట్టుకుంటేనో, గొడ్డలు పట్టుకుంటేనో రికార్డులు కొల్లగొట్టిన పోస్టర్లు మనం చాలా చూసుంటాం. కానీ హీరో సింపుల్గా ఇన్సర్ట్ చేసుకొని జేబులో పెన్ను పెట్టుకున్న రికార్డులు తిరగరాయొచ్చు అని, అలాగే హీరో షేర్ మార్కెట్ గురించి చెప్పినా 100 కోట్లు షేర్ కొట్టొచ్చని, ఈరోజు హీరో ఒక చేతిలో పిల్లాన్ని పట్టుకొని ఆడించినా కూడా రికార్డులతో ఆడుకోవచ్చని చెప్పిన డైరెక్టర్ మన వెంకీ అట్లూరి అన్న. సితారా ఎంటర్టైన్మెంట్స్లో లక్కీ భాస్కర్ సినిమాకి ముందు, లక్కీ భాస్కర్ సినిమాకి తర్వాత అనేలాగా ఆ ప్రొడక్షన్ హౌస్ ఈరోజు ఉంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్. అలాగే తొలి ప్రేమ సినిమా హిట్ అయినప్పుడు దాని తర్వాత మిస్టర్ మజ్ను కానీ, లేకపోతే రంగ్ దే కానీ ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు వెంకీ అట్లూరి అనే డైరెక్టర్కి ప్రేమ, పెళ్ళి సబ్జెక్టులు తప్ప ఏమీ తెలియదు అని అన్న వాళ్ళకి అప్పుడు తీసాడు అసలైన ఆయుధాలు బయటికి. ఇక అప్పటి నుంచి అంటే ఒక స్థాయిలో ఆయన కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నప్పుడు మన నాగవంశీ అన్న ఆయనతో నిలబడ్డాడు. ఈరోజు ప్రతి సినిమా విషయంలో నాగవంశీ అన్నని ఇంకో స్థాయిలో నిలబెడుతున్నాడు. అలాంటి సినిమాలు తీస్తున్నాడు. నాకు ఇంటి దగ్గర 2 అన్నయ్యలు ఉన్నారు, కానీ టీవీ పరంగా అభి అనే ఒక అన్నని, సినిమా పరంగా వెంకీ అట్లూరి అని అన్నని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమాలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది చేశారు. లెజెండరీ యాక్ట్రెస్ రాధికా గారు ఉన్నారు ఈ సినిమాలో. నాకు ఇప్పటికీ నవ్వింది మల్లె చెండు సాంగ్లో ఆవిడ స్మైల్ కానీ, ఆ డ్యాన్స్ కానీ ఎప్పటికీ మర్చిపోలేని, ఇప్పటికీ అదే హైపర్ యాక్టివ్తో ఉంటారు ఆవిడ. కాబట్టి ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒకప్పుడు 2 వ్యక్తులు ఇళ్ళ దగ్గర కార్లు అదే పనిగా ఆగుండేవి. అది ఒకటి రామారావు గారి ఇంటి దగ్గర, అలాగే ఒక జనరేషన్లో కోదండరామిరెడ్డి గారి ఇంటి దగ్గర కార్లు అలాగే ఆగేవి. ఎందుకంటే ఆయనేమో చూడడం కోసం, ఈయన డేట్ల కోసం. అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు, సునీల్ గారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద రోల్ చేశారు. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాలో. ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక మమితా బిజ్జు గారి గురించి చెప్పక్కర్లేదు. తమిళనాడు సీఎం గారితో యాక్ట్ చేశారు, ఆవిడతో కలిసి నేను యాక్ట్ చేశాను. ఇంకా అంతకుమించి ఇంకా మనందరం ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ సూర్య గారు. సార్, గజనీ సినిమాలో మీరు మర్చిపోతారు, కానీ ఆ సినిమా చూసినప్పటి నుంచి మిమ్మల్ని మేము మర్చిపోలేదు సార్. అంటే తెలుగు సినిమా అభిమానులు తనకిష్టమైన ఒక తెలుగు హీరోని చూసినప్పుడు ఒక చిన్న ఎమోషన్కి గురవ్వటం అది కామన్. కానీ చాలామంది తెలుగు సినిమా అభిమానులు సూర్య గారిని చూసినప్పుడు కూడా అంతే ఎమోషన్కి గురవుతారు. ఎందుకంటే తెలుగు సినిమా మీద ఆయన వేసిన ఇంపాక్ట్ అలాంటిదన్నమాట. సార్,
నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మీది జై భీమ్ సార్. జై భీమ్ సినిమాలో మీరు పేపర్ చదువుతూ కాలు మీద కాలేసుకొని కూర్చొని పేపర్ చదువుతుంటే పక్కన ఒక చిన్న పాప కూడా ఆ పేపర్ తీసుకుంటే మీరు జస్ట్ అలా హెడ్ నాడ్ చేసి ఆ పేపర్ కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోమంటారు. అది ఒక డైరెక్టర్ సీన్ రాసినట్టు ఉండదు సార్, మీ వ్యక్తిత్వమే స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఉంటుంది. అది ఆ విషయంలో అందుకే అలాంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దారు మన సూర్య గారు. ప్రపంచానికి వెలుగునిచ్చేది ఆ సూర్య భగవానుడైతే ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చింది ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఆ విషయంలో క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే తమిళనాడులో మన సూర్య గారు ఒక ట్రస్ట్ పెట్టారు, దానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ఆయన చెప్పారు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చిరంజీవి గారికి కూడా సూర్య గారే ఇన్స్పిరేషన్ అని స్వయంగా ఆయనే చెప్పారు. కాబట్టి అది నిజంగా చాలా 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 గొప్ప విషయం. ఒక కుటుంబాన్ని బాగా చూసుకోవడంలో కానీ, భార్యని ప్రేమించడంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, టాలెంట్ ఉండి చదువుకోవడానికి శక్తి లేని వాళ్ళకి సహాయం చేయడంలో కానీ, బాడీని సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన లెక్కలు సరిచేయడంలో కానీ ఆయన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. థ్యాంక్ యూ సో మచ్.